ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన మాసాలు క్షేమంగా కాపాడి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనా టీవీ వారి యొక్క సౌజన్యంతో షారోను పావుర స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మాటలు మనం వినాలి, దేవుని బిడ్డలుగా లోకంలో జీవించాలి, దేవుడు పిలిస్తే పరలోకానికి వెళ్ళాలి. అందుకనే దేవుడు తన సేవకుల ద్వారా, తన భక్తుల ద్వారా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు. కనుక మరి యొక్క ప్రయాస వెనక ఇద్దరు సహోదరులు వారు ఎంతో దీక్షతో, ఎంతో త్యాగంతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. వెనుకుండి వారిని, వారి కుటుంబాలను దీవించాలని ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు. మరి కువైట్ దేశంలో ఉన్నారు రాజా రమేష్, సురేష్ బాబు అనే ఇద్దరు అన్నదమ్ములు. వారిద్దరూ చాలా భారంతో దేవుని సువార్త ప్రకటించబడాలి అని చక్కని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వారి చేదోడు వాదోడుగా ఉన్నారు. వారిని, వారి కుటుంబాలు దీవించాలని అన్ని వేళలా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంలో దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చాడు. బైబిల్ గ్రంథం అంటే ఆయన చెప్పే మాటలు, దేవుని మాటలు, ఈ సృష్టికర్త మాటలు. ద వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, అవర్ క్రియేటర్ స్పీకింగ్. కనుక ఈ మాట మనం ఎక్కువ ధ్యానించాలి, స్తుతించాలి, కీర్తించాలి. అందుకే దావీదు అన్నాడు, దివారాత్రము ధ్యానించమని చెప్తున్నాడు. దివారాత్రులు ధ్యానించినా చాలదు. కనుక ఎక్కువగా ఈ గ్రంథం మీద మన పట్టు ఉండాలి. ఈ లోక చదువులు చదివాం, అయిపోయాయి. ఏదో ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో దేవుడు ఎదుర్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు దైవ గ్రంథాన్ని చదవాలి, పరలోక చదువు చదవాలి. ఈ చదువు కావాలి. ఒకవేళ ఈ లోకంలో చదువు లేకపోయినా పర్వాలేదు, ఏదో విధంగా చదువులేని వాళ్ళు పోషించబడడం లేదా, వ్యాపారాలు చేయటం లేదా, వ్యవసాయాలు చేయటం లేదా, తమ కుటుంబాన్ని పోషించుకోవడం లేదా. దేవుడు చక్కని సంఘాలు మనకిచ్చాడు, సేవకులు మనకిచ్చాడు, మందిరాలు మనకిచ్చాడు. ఎక్కడో ఉండే దేవుడు భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తన స్వకీయ సాంపాద్యంగా, తన రాజ్య వారసుడిగా చేశాడు. ఎందుకంటే గొప్ప భాగ్యం ఎక్కడుంటుంది? తన అతిక్రమాలకు పరిహారము నొందినవాడు, తమ పాపంలో ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇటువంటి గొప్ప దేవుడు మనకు దొరకడం అదృష్టం అని మరి ఒకసారి ప్రభువు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా బైబిల్ గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో దావీదు భక్తుడు తన యొక్క కోరికను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదు, ఎక్కడ అడవుల్లో ఉండే దావీదు, దేవుడు సింహాసనానికి వారసులకు ఒక రాజుగా, చక్రవర్తిగా చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, సాధించాడు. దేవుడిని ముందు పెట్టుకుని సాగాడు, గొప్పవాడైపోయాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదంటారు. నువ్వెంత కష్టపడ్డా దైవ సహాయం లేకపోతే ఎక్కడేసో గొంగళి అక్కడే ఉంటుంది. కనుక దేవుని సహాయం మనకు కావాలి. మన కుటుంబాలు దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, ఆశీర్వాదం కావాలంటే కుటుంబాల మధ్య దేవుని యొక్క దీవెన ఉండాలి. ఈ 7వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువను. నలుదిక్కుల శత్రువులు లేకుండా అజాత శత్రువు అంటే అదే దావీదు. అది ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని దీవిస్తూనే ఉన్నాడు. అటువంటి దావీదుని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం కొంచెం లక్ష్య పెట్టాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన నీ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నలుదిశలా శత్రువులు లేకుండా చేశాడట. చూడండి 1వ సమూయేలు గ్రంథంలో
18వ అధ్యాయంలో 5 చదవండి. దావీదు సౌలు తనను పంపించిన చోటుకల్లా పోయి సుబుద్ధి గలి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించారు. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడు. ఎక్కడికి పంపించాక విజయమే. దావీదు ఎక్కడ కాలు పెడితే అక్కడ. అందులో 14 చదవండి. అక్కడే 14 వచ్చెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అందులో 18వ అధ్యాయంలో 28 చదవండి. యెహోవా దావీదునకు తోడుగా ఉండటయు సౌలు చూచి దావీదును మరి ఎక్కువగా భయపడి తర్వాత 30 చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు వచ్చేరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. సుబుద్ధి కలిగిన వాడు దావీదు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. మోషే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. యేసయ్య నమ్మకమైన బుద్ధి కలిగిన వాడు. అందుకనే వారు రాజులు జయించారు, రాజ్యాలు జయించారు, దురాత్మలను సంబంధించారు. అందుకే నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వేమైనా చేయగలవని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దావీదు అన్ని శత్రువులు లేకుండా హాయిగా తన జీవితంలో గడుపుతున్న రోజుల్లో ప్రవక్తను పిలిచాడు. నాతాను ప్రవక్తని, అయ్యా నేను ఇంత పెద్ద పెద్ద భవంతులలో ఉంటున్నాను, రాజమందిరాల్లో ఉంటున్నాను, దేవుని యొక్క మందసం అక్కడ గుడారంలో ఉంటుంది, దేవుడికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, కట్టమంటావని అడిగినప్పుడు నాతాను అన్నాడు, దేవుడిని పైకి తీసుకొచ్చాడు రా, దేవుడికి తోడుగా ఉన్నాడయ్యా, నువ్వేమన్నా చెయ్యి, ఏం ఆలోచిస్తావు మంచిది వాళ్ళకి చెయ్యమని చెప్పాడు. ఈ లోపల ప్రవక్త వెళ్ళిపోతున్నాడు చెప్పేసి దేవుడు పిలిచాడు. ఏ నాతాను ప్రవక్త చూడండి, అందులో 8వ వచనం చదవండి. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసి నా జనుల మీద అధిపతినిగా నియమించితిని. నీవు పోవు చోటలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలన చేసి లోకములను ఘనుడైన వారికి కలుగు పేరు నీకు ఒక గొప్ప పేరు, మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు కావాలంటే ఆ పేరు దేవుడు నీకు ఇవ్వాలి. నువ్వు ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. ఆయన కొరకున్నప్పుడు లోకములో ఎవరికి లేని ఘనత నీకు ఇస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడా. ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల ముందు నివసించినట్లు దాని యందు వారిని నాటి ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకున్నట్లుగా చేసి నీ శత్రువులు మీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. నేను నీకు తెలియజేయను ఏమనగా నేను నీకు సంతానము కలుగు చేసేదను, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నిద్రించిన తరువాత నీ గర్భములో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అని ఇలాగ చెబుతున్నాడు దేవుడు ప్రవక్తతో. అతడు నా నామమును ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఇవన్నీ చెప్పేశాడు. అయిపోయింది. అబ్బాయి బాబు నువ్వు మందిరం కట్టడానికి కుదరదురా బాబు అని చెప్పాడు. ఇక చెప్పిన తర్వాత నీ కొడుకు పుడతాడు, వాడు కొడతాడని చెప్పినప్పుడు 18 వచనం చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి సన్నిధిని కూర్చుండి మనవి చేశాను, నా ప్రభువా యెహోవా ఇంతగా నిన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. ఇది భక్తుని యొక్క లక్షణం. మనిషికి డబ్బు లేనప్పుడు బాగానే ఉంటాడు, అధికారం లేనప్పుడు బాగానే ఉంటాడు. కొంచెం డబ్బు రాగానే, అధికారం రాగానే ముందు కింద ఉన్న కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, ఎత్తే అవుట్. ఎప్పుడు మనిషికి గర్వం వచ్చిందో, ఎప్పుడు అహంకారం వచ్చిందో వాడు లైఫ్ స్టాప్ అనుకంటే. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని మొక్క నీకు చెబుతుంది అంటున్నాడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, భయభక్తులు ఉండాలి. నువ్వు వర్ధిల్లాలన్నా, నీ కుటుంబం వర్ధిల్లాలన్నా, నీ బిడ్డల ప్రయోజకులు కావాలన్నా, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే, నీకు మంచి పేరు కావాలంటే
ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ, అయ్యా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడం నేను ఏ పార్టీ వాడనయ్యా, నా కుటుంబం ఏ పార్టీది? 19 వచ్చిన ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత గూర్చి ప్రభువా నేను ఏం చెప్పుకుంటాను నాయనా, ప్రభువా ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా తెలియజేసితివి. యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. చూడగా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు తప్పకి లేనిక దేవుడు ఒక్కడే, ఎక్కడెక్కడ వెతక చూచిన ఒక్కడని వేదములు మెలికెను. ఏకో దేవ ద్వితీయం నాస్తి, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. మలాకీ రాసిన గ్రంథములో 2వ అధ్యాయం 10 చదవండి. మలాకీ రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే. దావీదు చెబుతున్నాడు, నువ్వు చేసిన దానిని అంతా బట్టి చూస్తే నువ్వే దేవుడు నాయనా, నీ వంటి దేవుడు లేడయ్యా. 2:10 చదవండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరేళ్ళ ఒకరు ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చే నిబంధనలు మీరు ఎందుకు తృణీకరించుతున్నారు? చూడండి, మనందరికీ దేవుడు ఒక్కడే కాడా? సృజింపలేదా? ఇలా ఉండగా చాలు. దేవుడంటే, మన దేశంలో దేవుడంటే ఎంత ప్రేమ, దేవుడంటే ఎంత భక్తో, మన ఋషులు, మన మునులు, మన ప్రవక్తలు, మన పూర్వీకులు దేవుడు 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 దేవుడు. కానీ నిజదేవుడు అనేసరికి వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇశ్రాయేలీలు, యూదులు మతనిష్ట కలిగిన వారు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు వస్తాడు. అయితే దేవుడు వస్తే ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ వంటి దేవుడు లేడయ్యా. అలాగంటూ అంటూ చివరిగా ఒక మాట అంటాడు, 28-29, దయచేసి ఆ కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇది ఒక తండ్రి యొక్క పూచి బాధ్యత. తన కుటుంబం పట్ల, తన బిడ్డల పట్ల, తన జీవితం పట్ల, దేవుడు చేసిన ఉపకారాల పట్ల రాజైన దావీదు అంటున్నాడు, నీ సన్నిధిని నా కుటుంబము నిత్యము ఉండాలి. ఈరోజు ఇదే మనం కోరుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. కనుక దేవుడు దీవిస్తాడు, కుటుంబాలను దీవిస్తాడు. ఇక్కడ బైబిల్లో కొన్ని కుటుంబాలు మనం చూస్తే మంచి కుటుంబాలే, అవి దెబ్బతిన్నాయి. కొన్ని కుటుంబాలు చెడ్డ కుటుంబాలే, అవి బాగుపడ్డాయి. సరే, మంచి కుటుంబాలేమో దెబ్బతిన్నాయి, దెబ్బతిన్న కుటుంబాలేమో బాగుపడ్డాయి. కనుక మన కుటుంబాలు ఎలాగున్నాయి అని ఎప్పుడు మనం ఆలోచించుకో. ప్రభు నేను ఎలాగున్నానో నీ ముందు. దావీదు అంటున్నాడు, నేను ఏ పార్టీ వాడనయ్యా, నా కుటుంబం ఏ పార్టీది నువ్వు ఇంతగా హెచ్చరించడానికి? నా ప్రియ సహోదరి సహోదరులారా, మా నాన్నగారు, మా అమ్మగారు గొప్ప దైవజనుడు. 70 సంవత్సరాలు సేవ చేశాడు మా నాన్న. రాత్రంతా ప్రార్థించేవాడు, పగలంతా సేవ 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 సేవ. 70 సంవత్సరాల సేవ ఏమీ లేకుండా. ఆ తండ్రి దీవెన, ఆ తల్లి దీవెనతో ఈరోజు నేను మీ ముందుకు నిలబడి మాట్లాడగలుగుతున్నా, దేవుని పక్షంగా నిలబడగలుగుతున్నా, అనేక సభలు చేస్తున్నా, అనేక ప్రాంతాలకు వెళుతున్నా. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, అసలైన దేవుడని చెప్పడానికి నేను అతిశయిస్తున్నాను ప్రభువుని బట్టి. నా తల్లిదండ్రులే కానీ భక్తిగా లేకపోతే నేను ఏమైపోయేవాడినో. ఓ తల్లిదండ్రులారా, మీ కుటుంబాల విషయంలో మీరు ఏం చేస్తున్నారు? మా నాన్నగారు చెప్పాడు, పిల్లల మాట వినరా, పిల్లల మాట వినరు. కానీ వాళ్ళు చూస్తారా నువ్వేం చేస్తున్నావో. నువ్వు మందు కొడితే వాళ్ళు మందు కొడతారా,
నువ్వు సిగరెట్ తాగితే వాళ్ళు సిగరెట్ తాగుతారా? నువ్వు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా? నువ్వు బైబిల్ చదివితే వాళ్ళు బైబిల్ చదువుతారా? నువ్వు స్వార్థ చేస్తే వాళ్ళు స్వార్థ చెప్తారా? ఇదు నువ్వేం చేస్తున్నావు? నువ్వేం మాదిరి చూపిస్తున్నావు? ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో? నువ్వు నీ గురించి నీ కుటుంబం ఏం నేర్చుకుంటుంది? ఆది కుటుంబం ఆదాము దేవుడు ఏర్పాటు చేశాడు ఇద్దరిని. చూడండి, ఆది కాండంలో వారిద్దరిని తల్లిదండ్రులుగా చేశాడు, ఒక కుటుంబాన్ని చేశాడు దేవుడు, ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ ఆది కుటుంబము అక్కడ దెబ్బతిన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 1:27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎన్ని గొప్ప ఆధిక్యత తెలిచాడండి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కనుక ఇలా చేసి ఇంత ఆధిక్యత ఇస్తే తన స్వరూపంలో తన పోలికలో ఈ ప్రకృతి యావత్తు వారికి స్వాధీనం చేశాడు దేవుడు. ఇంతకన్నా ఇంకేం చేస్తాడండి? చేశాడు. చేసిన తర్వాత ఒకరోజు వచ్చి చెప్పాడు. చూడండి 2:15 చదవండి. మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటలో శోచము చేటుకు దాన్ని కాచుటకు దానిలో ఉంచారు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తినమనా అని చెప్పాడు. సార్ ఇన్ని ఇచ్చిన మాట చెప్పడండి. నువ్వు అన్నీ తిను, నీకోసమే ఇవన్నీ, ఇదంతా నీకోసమే నాయన, నువ్వు నా కొడుకురా. చూడండి 8వ కీర్తన చూడండి. 8వ కీర్తన ఏమి రాశాడు? యెహోవా ఆకాశమందు నీ మహిమను కనపరచువాడా, భూమి యందు నీ నామం ఎంత ప్రభావము కలిగినది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురేకయు చంటి విస్తృతము నువ్వు దుర్గమును స్థాపించుకున్నావు. నీ చేతి పని ఆకాశములు, నీవు చంద్ర నక్షత్రం నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు? నరపుత్రులను దర్శించటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే కొంచెం వారిని తక్కువగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి. నీ చేతి పనుల మీద ఇంత అధికారం నీకు ఇస్తే ఒక చిన్న మాట చెప్తే చేయవా? ఏమైనా బాగుందా? మీరు అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, మీరు దీవించబడాలి, మీరు ఏలండి. ఎవరంటారండి ఇవాళ రేపు? ఇటువంటి దేవుడు చిన్న మాట చెప్తే ఆ మాట చేయలేకపోయారే. చూడండి 3వ అధ్యాయం మొట్టమొదటి చూద్దాం కొన్ని మాటలు. 10 కీర్తనలు చూడకుండా రావాలి, 66 పుస్తకాలు రావాలి, ఇప్పుడు చెప్తానే ఉంటాను నేను, కానీ చేయరంతే. రుచి లేదు, దేవుడు అంటే భయం లేదు. మాస్టర్ కొడతాడని పాఠం చదువుతున్నాడు, మాస్టర్ కొడతాడని, మాస్టరే పాఠం చెప్పకపోతే కొడతాడని భయం ఉంది. కానీ ఆరోగ్యము, బలము, శక్తి, ఆయుష్, ఈ జీవితము, ఈ ఉద్యోగం, వ్యాపారం ఇచ్చిన దేవుని మాటకు విలువ లేదంటే మాకెందుకంటే మాకు తెలీదా? పరీక్షలు పెడితే తెలుస్తుంది మనకేమొచ్చు, మనకేం తెలీదో. బయట కూర్చున్నంతవరకు బాగానే, పరీక్షల హాల్లోకి వెళ్ళినాక చెమటలు పడతా ఉంటాయి వాడికి. బయట నుంచి ఎన్ని జోకులు వేస్తాడు, ఎన్ని సరదా కబుర్లో బయట. పరీక్ష హాల్లోకి వెళ్ళగానే చెమటలు. ఎందుకు? సబ్జెక్టు లేదు, లోపల సరుకు లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ చదువుతున్న మంచిదే, అందులో ఎంత నీకు వచ్చింది కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా యేసనే పేరుతో లోకానికి వచ్చాడు. ఆ వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడయ్యా. చదువుతున్నావు మంచిదే, ఏది నీకు ఏమైనా ఉందో లోపల? 3వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ లోపల అమ్మ ఒంటరిగా తిరుగుతుంది తోటలో. వచ్చేసాడు సైతాన్, సర్పంలో ప్రవేశించాడు. అక్కడ టెస్ట్ చేస్తున్నాడు. ఏమ్మాయి ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలం దేనిని నేను తినవద్దని చెప్పాడా అడిగాడు. ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును. ఏమన్నాడు? నిరభ్యంతరంగా తినండి. తోట మధ్యలో ఒకటి ఉంది. దేవుడు మీరు చావకుండాట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని ఆయన అన్నాడు. తింటే సస్తావంటే ఇప్పుడు కొంచెం మసాలా వేసింది మరి వాటికి, కొంచెం మసాలా. మాట మనం చెప్పే మాట ఒకటి, మసాలా ఇరిపోయేది ఒకటి, తేడా వచ్చేస్తుంది అంతే.
అందుకు సర్పము, ఆ, మీరు చావనే చావరు. తర్వాత మీరు వాటిని తిరిగినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవుడికి తెలుసు. స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షముల ఆహారము మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి. చాలు. కనుక ఈ కుటుంబము దేవుడికి ఏర్పాటు చేయబడిన కుటుంబము దేవుని మాటను చెవని పెట్టి పెడచెవిని పెట్టి ఆ కుటుంబాన్ని నాశనం చేసుకుని ఈ లోకానికి మరి పాపాన్ని మూటగట్టుకొచ్చారు. చావుని తెచ్చి అంతకుముందు చావు లేదండి. ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడు ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడే మరణం ప్రవేశించి ఒక మనుషుని ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. పాపాదవశ్యం నరకం ప్రయాతి. అసలు పాపం అంటే ఏమిటి? మాట వినకపోవడమే పాపం. ఇది ఎలాగొచ్చింది? పెద్దోళ్ళు చేశారండి, పెద్దోళ్ళ మాట వినలే, అది మనలోకి వచ్చిందంటే. ఎందుకు పాపం చేస్తున్నామంటే ఆ పాప నైజము, ఆ పాప బీజం మనలో ఉంది కనుక మనం పాపానికే మురుగుతున్నాం, కానీ దేవుని వైపు రాలేకపోతున్నాం. కనుక ఎవడు పాపం చేస్తాడో వాడు మరణమైపోతాడు. మరణం అంటే ఈ శారీరక మరణం కాదు, కానీ ఈ లోపల ఆత్మ నరకానికి పోతుంది. ఇది భయంకరం. యుగ యుగాలు నరకంలో ఉండాలి. అయితే ఆ పాపాన్ని పరిహారం చేసి ఈ నరకాన్ని తప్పించడానికే పండు ఇద్దరు తినేశారు. తినేసినాక ఇద్దరు దిగంబరులు అయిపోయారు. చూడండి, అంతవరకు బట్టలు ఉన్నాయా? పండు తినక ముందు ఆదామవలో బట్టలు ఉన్నాయా? బట్టలు లేవా? అక్కడ చూడండి, ఆ 2వ అధ్యాయంలో 25 చదవండి. 2:25. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండేది. అయితే వారికి మహిమ వస్త్రంతో కప్పేశాడట దేవుడు. దిగంబరులే కానీ మహిమతో నింపేశాడు కనుక వాళ్ళకి ఏం అర్థం కాదు. దేవదూతల్లాగా తోటలో తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు చెవుల మాట పెడచెవిని పెట్టాడు, సాతాను మాట విన్నాడు, కొంప కొలాసైపోయింది, కొంపకు చిచ్చు పెట్టుకున్నాడంతే. ఆదామవ్వలు ఆ కుటుంబాన్ని దెబ్బలు కుట్టేశారు. ఒకటి పాపము లోకానికి శాపమైపోయింది, ఒకరి ద్వారానే వచ్చింది. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఒక మాట చదవండి, 3:22. అప్పుడు దేవుడు యెహోవా ఇదిగో మంచి చెడునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. మళ్ళాంటి వాడు అయిపోయాడు ఆదాము. దేవుడు చెప్తున్నాడు, అబ్బాయ్, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మాట్లాడుకుంటున్నాడు. అబ్బాయ్, పండు తిన్నాడు, అతిక్రమించాడు, వాడు మనలో ఒకడైపోయాడు. తెలివితేటలు జ్ఞానం వచ్చేసింది. నిరంతరము జీవించుదేమో. తోటలో బయటికి గెట్టేశాడు అంతే. గెడవ్. మహిమ పోయింది, ఉట్టి మట్టి మిగిలిపోయింది. మహిమ వస్త్రం ఎగిరిపోయింది, ఉట్టి మట్టి మిగిలిపోయింది. ఉట్టి మట్టి దేవుడికి పనికిరాదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై గార్డెన్. దేవుడు అనుకున్నాడు, అన్నాడట ఆ తండ్రి కుమార్ ముగ్గురు ఆడుస్తూ, అరే అయ్యా, ఆదాము మనలాంటి వాడు ఒకడు అయిపోయాడు. అయితే అతనికి మనకి తేడా ఏంటంటే అతనిలో పాపం ఉందరా. ఆ పాపం పోవాలంటే మనలో ఒకరు వెళ్ళాలరా అన్నప్పుడు కుమారుడు, నాయన నేను వెళతా, లోకానికి వెళతా, ఆ పాప శిక్షణ భరిస్తా, వారిని పాపం విడుదల పొంది విడుదల చేసి ఏ మహిమనైతే పోగొట్టారో, ఏ కుటుంబాన్ని అయితే పాడు చేశారో, ఆ ఏ కుటుంబాన్ని పాడు చేశారో ఆ కుటుంబాలు బాగు చేయడానికి నేను లోకానికి వెళతానని దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయనే యేసుప్రభు అంటే. యేసుప్రభు అంటే మరెవరో కాదు, అదృశ్యుడైన దేవుడు అగోచరుడిగా భూలోకానికి వచ్చాడు. నా ద్వారా తప్ప, అదేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. పాపమును క్షమించే అధికారము కలిగిన వాడు, నేను పాపము లేని వాడిని, పాపాత్తులు క్షమించే అధికారం కలిగిన వాడిని కనుక ఆదాము వాళ్ళ కుటుంబం మొట్టమొదట దెబ్బతింది. తర్వాత ఆకాన్ అనే కుటుంబం దెబ్బతింది. తర్వాత ఏలీ కుటుంబం దెబ్బతింది. గెహాజీ కుటుంబాలు దెబ్బతిన్నాయి. దావీదు అన్నాడు, అయ్యా నా కుటుంబం దెబ్బతినకూడదు, నీ తోడు నాకు కావాలయ్యా, నీ జీవన నాకు కావాలయ్యా అని దావీదు ప్రాధేయపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
అబ్రహాం అనే విగ్రహారాజకుడు తన కుటుంబాన్ని బాగు చేసుకోగలిగాడు. రాహబ్ అనే ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. జక్కయ్య అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడు కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. లుది అనే ఒక వ్యాపారస్తుడు హృదయం తెలిసి కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా బిడ్డల సంగతి ఏమిటి, నా కుటుంబం సంగతి ఏంటి, మా నాన్న మా అమ్మ సంగతి ఏంటి, మా పిల్లల సంగతి ఏంటి, నీ కుటుంబం ఎలా, నీ ఇల్లు ఎలా కట్టుకుంటున్నావు, ఎలా నడిపిస్తున్నావు, నువ్వేం చెప్తున్నావు. లోకంలో చాలా మంది ఉన్నారట, తీతు ఒకటి చదవక్కర్లేదు, అట్టి వారు ఉపదేశించకూడని వాటి దుర్లాభం కూడా ఉపదేశించుతూ కుటుంబాలను నాశనం చేస్తున్నారని లోకములో మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, సైతాను దిగున్నాడు కుటుంబాలను నాశనం చేయడానికి, పాడు చేయడానికి. కుటుంబాలు పాడు చేస్తే సంఘం పాడైపోతుంది, సంఘం పాడైపోతే దేవుని యొక్క ఆలోచనలు పాడైపోతాయని ఒక దురుద్దేశంతో వారి కుటుంబాలలో జ్వరబడి చేస్తున్నాడు. కనుక నేడే నీ కుటుంబం కొరకు బాధ్యత కలిగి అబ్రహాం ఏ విధముగా, రాహబ్ అనే వేశ్య ఏ విధముగా, జక్కయ్య ఏ విధంగా, ఇతడున్న అబ్రహాం కుమారుడే నే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అయ్యా, నా ఆస్తుల్లో సగభాగం పేదలకు ఇస్తున్నాను. జక్కయ్య దిగు, ఈరోజు నీ ఇంట్లో ఉండాలిరా, నా ఆస్తులు సగభాగం పేదలకు ఇస్తున్నా, ఎవరిదైనా అన్యాయం చేసి 4 భాగాలు ఇచ్చేస్తా. ప్రభువు చూస్తున్నాడు అక్కడ. యేసయ్య శభాష్, ఇతడు అబ్రహాం కుమారుడే నేడు ఇంటికి రక్షణ, ఈ కుటుంబానికి రక్షణ వచ్చిందని ప్రభువు జ్ఞాపకం చేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు, దావీదు అంటున్నాడు, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించావయ్యా, నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఏ పాటిది, నీవు నా కుటుంబమును దీవించు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని ప్రాధాన్యపడుతున్నాడు. కనుక ఈ సమయంలో మనము కూడా ఆ పరిస్థితులు గమనించి మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన దేశం కొరకు, మన నాయకుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ప్రభు మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యనికే స్తోత్రాలు. ఈ సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆది దంపతులు, ఆదామవలు, ఆది కుటుంబంనైనా నీ మాట పెడచెవిని పెట్టి కుటుంబాలను పాడు చేశారు. ఆ చెడిపోయిన కుటుంబాన్ని, పాడైపోయిన కుటుంబాలను మరలా బాగు చేయడానికి నువ్వు లోకానికి వచ్చి మా కొరకు నీ ప్రాణం పెట్టి మా పాపాన్ని పరిహారం చేసి ప్రభువా, నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా నీ సంఘానికి, నీ పరలోకానికి వెళ్ళే గొప్ప కృప మాకు ఇచ్చావు. కుటుంబాలను దీవించండి, కుటుంబాల శాంతి సమాధానాలు దయచేయండి, ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి, కుటుంబాలను వర్ధల్ల చేయండి. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరం మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.